బాలీవుడ్ లో హీరో హీరోయిన్స్ కు అఫైర్స్ బ్రేకప్లు చాలా కామన్. అయితే కొందరు హీరోయిన్స్ వ్యక్తిగత విషయాలు బయటపడతాయి, మరికొందరివి బయటపడవు. కొందరు సీక్రెట్ గా మెయింటైన్ చేస్తుంటారు. ఎవరికైనా నచ్చితే ఒకరిద్దరిని ప్రేమిస్తారు, లేదంటే డేటింగ్ చేస్తారు. కానీ ఏకంగా డజన్ మందితో అఫైర్స్ నడిపించిందంటే మామూలు విషయం కాదు. తన అందంతో ఎంతటి మగాళ్ళనైనా ఇట్టే అట్రాక్ట్ చేసేది అలనాటి అందాల బ్యూటీ. 90లలో స్టార్ హీరోయిన్ గా ఓ ఊపు ఊపిన మనీషా కొయిరాలా పెళ్లికి ముందే 12 మందితో డేటింగ్ చేసింది. అయితే ఆమె పెళ్లి చేసుకున్న ఆ సంతోషం కొద్ది రోజులే. భర్తతో విడాకులు తీసుకుని 53 ఏళ్ల వయసులో ఒంటరిగా గడుపుతోంది. నేపాల్లో 1970లో జన్మించిన మనీషా కొయిరాలా 1991లో ఇండస్ట్రీలోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్ లో ఎక్కువ సినిమాలు చేసి ఆకట్టుకుంది. తమిళ మూవీస్ లో కూడా నటించి మెప్పించింది. మనీషా కొయిరాలా 33 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసింది. అయితే ఆమె పర్సనల్ లైఫ్ అంతా తెరిచిన పుస్తకమే. మనీషా కొయిరాలా నేపాల్ వ్యాపారవేత్త సామ్రాట్ దహల్ ను 2010లో వివాహం చేసుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు 2 ఏళ్లకే విడాకులు తీసుకున్నారు. 2012లో భర్త నుంచి విడిపోయిన మనీషా 53 ఏళ్ల వయసులో ప్రస్తుతం సోలోగా జీవితం గడుపుతోంది. బిజినెస్ మ్యాన్ సామ్రాట్ దహల్ తో వివాహానికి ముందు మనీషా కొయిరాలా ఏకంగా 11 మందితో డేటింగ్ చేసిందట. ఆమె డేటింగ్ చేసిన వాళ్ల లిస్ట్ లో నటులు, వ్యాపారవేత్తలు, ఓ ప్రముఖ అంబాసిడర్ కూడా ఉన్నారట. ఓ రిపోర్టు ప్రకారం మనీషా కొయిరాలా సినిమాల్లోకి వచ్చినప్పుడు ఆమె పేరు నటుడు వివేక్ మిశ్రన్ తో ఎక్కువగా ముడిపడి ఉంది. సౌదాగర్ సినిమా సెట్స్ లో వీరిద్దరూ తొలిసారిగా కలుసుకున్నారు. ఈ సినిమా 1991లో రిలీజ్ అయింది. మనీషాకి ఇదే ఫస్ట్ మూవీ. ఈ సినిమా షూటింగ్ సమయంలో వివేక్, మనీషా సన్నిహితంగా మెలిగినట్లు సమాచారం. ఇక వివేక్ మిశ్రన్ తో డేటింగ్ చేసిన తర్వాత మనీషా ప్రముఖ హిందీ సినిమా నటుడు నానా పటేకర్ తో డేటింగ్ లో ఉన్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. నానా పటేకర్ ఈ సంబంధాన్ని బహిరంగంగా అంగీకరించారు. అయితే కొద్ది రోజుల్లోనే బంధం విడిపోయింది. 1996 అగ్ని సాక్షి మూవీ సెట్స్ లో నానా పటేకర్, మనీషా మొదట కలుసుకున్నారట. ఆ రోజుల్లో వివేక్ మిశ్రన్ తో బ్రేకప్ బాధ నుంచి మనీషా కోలుకోలేదని, ఆ సమయంలోనే నానా పటేకర్ ఆమెను ఓదార్చుతూ ఆమెకు దగ్గరైనట్లు సమాచారం. నానా పటేకర్ తో విడిపోయిన తర్వాత మనీషా కొయిరాలా డీజే హుస్సేన్ తో ప్రేమలో పడింది. అయితే లండన్ కు చెందిన నైజీరియన్ వ్యాపారవేత్త సెసిల్ యాంటోనీ మనీషా జీవితంలోకి రావడంతో వారు విడిపోయారు. మనీషా యొక్క అనేక వ్యక్తిగత ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయినప్పుడు సెసిల్ యాంటోనీతో పాటు మనీషా పేరు వెలుగులోకి వచ్చింది. కానీ ఈ రిలేషన్ కూడా ఎంతో కాలం నిలబడలేదు. తక్కువ టైంలోనే ముగిసింది. సెసిల్ బ్రేకప్ తర్వాత మనీషా కొయిరాలా నటుడు ఆర్యన్ వైత్ తో డేటింగ్ చేసింది. ఆ తర్వాత వారు కూడా విడిపోయారు. ఆర్యన్ తర్వాత మనీషా ప్రశాంత్ చౌదరితో డేటింగ్ ప్రారంభించింది. ఇద్దరు సీరియస్ రిలేషన్ ని కొనసాగించారు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ బంధం ముందుకు సాగలేదు. ఇద్దరు విడిపోవాల్సి వచ్చింది. అనంతరం నేపాల్లోని ఆస్ట్రేలియన్ రాయబారి క్రిస్పిన్ కాన్రాయ్ తో మనీషా డేటింగ్ చేసింది. అయితే అతనితో కూడా బ్రేకప్ అయింది. మనీషా కొయిరాలా డేటింగ్ చేసిన వాళ్లలో వ్యాపారవేత్త అజిమ్ ప్రేమ్జీ కుమారుడు తారిక్ ప్రేమ్జీ, మోడల్ రాజీవ్ మాల్ చంద్ని, సంగీత స్వరకర్త సందీప్ చౌతా, క్రిస్టోఫర్ డారూస్ లు ఉన్నారు. మొత్తం మీద ముందు నుంచి మనీషా కొయిరాలా తనకు నచ్చినట్టుగానే జీవితాన్ని గడిపింది. ప్రస్తుతం సోలో లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది మనీషా.